తిలక్ గారు మీరు చెప్పండి, మీరేమంటారు? అంటే ప్రధాన ఇష్యూ కాబట్టి అసలు టచ్ చేయకుండా వెళ్ళలేం కదా అని ఈ ప్రస్తావన తీసుకొచ్చి. విష్ణు గారు నమస్కారం సార్. ఇప్పుడు కుటుంబాల్లో వివాదాలు విభేదాలు సహజం. అది ఒక మాటలో చెప్పాలంటే ఇంత వివాదాన్ని మీడియా ప్రముఖంగా తీసుకురావడం కూడా అంత సమంజసంగా లేదు. ఎందుకంటే కుటుంబాల్లో వివాదాలు ఉండటం సహజం. ఆ, ఏ కుటుంబం అయినా కానీ, అది పెద్ద కుటుంబమైనా చిన్న కుటుంబమైనా, అది దాన్ని ఇంతగా ఫ్లేరప్ చేయటం అది కరెక్ట్ కాదు. అది సోనియా గాంధీ కుటుంబం దగ్గర నుంచి ఇప్పుడు ఇందిరాగాంధీ బతుకున్నప్పుడు సోనియా గాంధీ బిహేవియర్, తర్వాత మేనకా గాంధీ ఇంట్లో నుంచి బయటికి తరిమేటి, ఇటువంటివన్నీ అక్కడి నుంచి ఉన్నాయి. అందువల్ల వాటిని ఇంత ఫ్లేరప్ చేయాల్సిన అవసరం లేదు. అది ఏదో వ్యక్తిగతమైన కుటుంబ వ్యవహారం. అది దానికి ఇంత ప్రాధాన్యత ఇవ్వటం అనేది సమంజసం కాదు. అయితే మోహన్ బాబు గారు అలా స్వశక్తితో సంపాదించుకుని నటుడిగా ఎదిగి ఆస్తులు సంపాదించుకున్న వ్యక్తి. ఆ ఆయన ఆవేదన రాత్రి ఆడియోలో కనపడింది. అది చాలా బాధపడుతూ మాట్లాడాడు. ఆయన కొట్టాడా లేదా ఇవన్నీ తర్వాత విషయాలు. ఆయనైతే ఒక మాట చెప్పాడు, నా కొడుకు నన్ను కొట్టడం ఏంటి, నన్ను కొట్టలేదు అని చెప్పేసి చెప్పాడు. అది కనపడుతుంది క్లియర్ గా. ఇతను మనోజ్ బిహేవియర్ చాలా దూకుడుగా ఉంది. ఒకటి బయటకు వెనకాల వినిపిస్తుంది ఏంటంటే, మాజీ మంత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే ఈ మనోజ్ వెనకాల ఉన్నారు, అంత కథలు నడుపుతున్నారు, కర్నూలులో వ్యాపారం చేసుకుందరు కానీ రమ్మని చెప్పేసి వాళ్ళ మనోజ్కి చెప్పి ఇదంతా చేయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మళ్ళీ ఇందులో నిజానిజాలంటే తెలియదు. ఏదైనా వ్యాపారం చేసుకోవాలన్నా ఇంకోటైనా ఆయన సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి తప్ప కుటుంబాన్ని పదారికి ఎత్తడం అనేది అదంతా చూడటానికి బాగాలేదని చెప్పేసి నా అభిప్రాయం. ఎమ్మెల్యే ఎవరు బ్యాక్గ్రౌండ్లో ఉన్నారని చెప్తున్నారు. అదే ఇప్పుడు ఆ వదంతులు చాలా బలంగా ఉన్నాయి. ఇదంతా కూడా ఓపెన్ గా, కానీ దీంట్లో రహస్యం ఉంది. మనోజ్ చేసుకుంది తెలుగుదేశం ఎమ్మెల్యే అఖిల ప్రియ చెల్లెల్ని. అవును, అందువల్ల ఈ ఆరోపణ అఖిల ప్రియ గారి మీద అనుకోవాలి. అట్లా అనుకుంటారండి. అట్లా కాదు కదా, మీ దగ్గర ఆధారం ఉంటే చెప్పాలి, లేకపోతే లేదు. అంతేగాని ఆవిడని కాదు, మీకు నిర్దిష్ట సమాచారం ఉంటే చెప్పండి. అంతేగాని దయచేసి సంబంధంలో ఉన్నా లేకపోయినా ఆరోపణలు చెప్పానండి. ఆరోపణలు వస్తున్నాయి అన్నాను తప్ప నేను చెప్పింది కాదు. కాదా? ఓకే, రైట్. అంటే మనం పనిగట్టుకుని బురదేసినట్లు ఉండకూడదు అనేది నా ఉద్దేశం తప్ప వేరే కాదు. ఇందులో మనకు అవసరం ఉంది, పనిగట్టుకుని మనకి అవసరం లేకపోతే వాళ్ళు అట్లా ఫీల్ కాకూడదు కదా, అందుకోసం. ఆవిడ అలాగే ఫీల్ అవుతుంది, ఎలాగో ఎట్లాగో, అందులో సందేహం లేదు. రైట్.